మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? మేషరాశి వారికి వ్యక్తిగత విషయాలలో ఆలోచనలు, ఆశయాలు అధికంగా ఉంటాయి. చురుకుగా, ఉత్సాహంగా అన్ని విషయాల్లోనూ పాల్గొంటారు. శ్రమకి ఎదురీది అనుకున్న ఫలితాలు సాధించడానికి అధికంగా కృషి చేస్తారు. ఆ విషయంలో వ్యక్తుల యొక్క సహకారంలో ముఖ్యంగా తండ్రి పెద్దల యొక్క సహకారం మీకు ఆనందాన్ని ఇస్తుంది. అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో దూర ప్రదేశాల్లో వృత్తుల కొరకు కానీ, దూర ప్రదేశాల్లో ఆధ్యాత్మిక పర్యటనల కొరకు కానీ ప్రయాణం చేయడానికి ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. సంతాన వర్గంతోనూ, మీ ఆలోచనలతోనూ, తండ్రి యొక్క సహాయ సహకారాలతోనూ మీరు కొత్త నిర్ణయాలు తీసుకుంటూ కొంతవరకు ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉన్నప్పటికీ కమ్యూనికేషన్కి సంబంధించిన విషయాల్లో మాత్రం తగిన శ్రద్ధ తీసుకోవాలి. తండ్రి ఆరోగ్యం మీద ఆలోచనలు చేయాలి. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారి విషయాన్ని కనుక తీసుకుంటే ముఖ్యమైన విషయాలలో అధిక శాతం ప్రయాణాలకి, ఖర్చులకి అవకాశం కనబడుతోంది. మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. విదేశీ అవకాశాల కొరకు ప్రయత్నం చేసేవారికి మిశ్రమ ఫలితాలకి అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా గృహ వాతావరణం కావచ్చు, లేకపోతే భాగస్వామ్య వ్యవహారాలలోనూ, జీవిత భాగస్వామితోనూ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, వారితో చర్చించేటప్పుడు కానీ అన్ని విషయాల్లోనూ ఘర్షణలకు వీలైన దూరంగా ఉండాలి. ఎలక్ట్రిక్ వస్తువులు మొదలైన వాడేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. డ్రైవింగ్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అనవసరమైన వాగ్వాదాలకు దూరంగా ఉండాలి. అదేవిధంగా అనవసరమైన విమర్శలకి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తతో ముందుకు వెళ్ళాలి. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ మిథున రాశి వారికి ముఖ్యమైన విషయాలలో ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా సంఘంలో గుర్తింపు, గౌరవం పొందిన వ్యక్తులతో కానీ, ఉన్నత స్థాయి వ్యక్తులతో కానీ, లేకపోతే ఏదైనా కాంట్రాక్టర్స్ మొదలైన వాళ్ళతో కానీ కొంత డిస్కషన్స్ జరగడం, స్థిరాస్తుల కొరకు ఆలోచనలు చేయడం, ల్యాండ్ సంబంధమైన విషయాల మీద దృష్టి సారించడం, పూర్వపు రుణాల విషయంలో మీ దగ్గర తీసుకున్న వారి విషయంలో కొంత మీరు ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయం. ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రదేశాల నుంచి మిత్రులు, శ్రేయోభిలాషులతో కలిపి కొన్ని చర్చలు చేయడం, వారి సహాయ సహకారాలతో ఆర్థిక పరంగానే కాకుండా ఇంకా ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కృషికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కానీ వీలైనంత వరకు వ్యక్తులతో వాదోపవాదాలకు, ముఖ్యంగా స్త్రీలతో అభిప్రాయ భేదాలకు దూరంగా ఉండాలి. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్న సమయంలో చేయడానికి విశేషంగా కృషి చేస్తారు. అధిక శక్తితో, ఉత్సాహంతో, కుటుంబ వ్యక్తుల సహకారంతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో కొంత ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఘర్షణలకి, వాదోపవాదాలకి, మాట పట్టింపులకి వీలైనంత దూరంగా ఉండడం మంచిది. సంతాన వర్గం యొక్క అభివృద్ధి విషయంలో చాలా ఎక్కువ ఒత్తిడికి లోనవుతారు. వారి కొరకు మీ ప్రణాళికల విషయంలో కానీ, మీరు ఆశించిన విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళలేదనే విషయంలో కానీ కొంత ఈగో ప్రాబ్లమ్స్ కూడా అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా మీ గైడెన్స్తో వాళ్ళు ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలా కృషి చేస్తారు. బంధువర్గంతో కూడా మీరు చర్చలు చేయడానికి అవకాశం ఉన్న సమయంగా దీన్ని మనం భావించవచ్చు. అదేవిధంగా దూర ప్రదేశాల్లో ఉండేవారితో కానీ, దగ్గర కానీ స్త్రీలతో మీరు డిస్కస్ చేసేప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకునేప్పుడు కానీ అభిప్రాయ భేదాలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళకి దూర ప్రదేశాలలో ఏదన్నా మీరు ప్రయాణాలు చేయడానికైనా, ఉన్నత విద్య కొరకైనా అధిక శాతం కృషి చేస్తారు. ముఖ్యంగా సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు, నూతన పెట్టుబడుల కొరకు, ల్యాండ్ సంబంధమైన విషయాల మీద, వ్యవసాయ సంబంధ భూముల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అంతేకాకుండా మీ వ్యక్తిగత విషయాలలో, మీ ఆలోచనలలో చాలా తొందరగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన విధంగా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. అనవసరమైన ఖర్చులకి దూరంగా ఉండాలి. ఆలోచనలను నియంత్రించుకోవాలి. ఉద్వేగాల్ని అధిగమించాలి. ఆశించిన ఫలితాలు పొందడంలో, వ్యక్తుల యొక్క సహకారాన్ని తీసుకోవడంలో వెనకాడకుండా అవసరం అనుకున్నప్పుడు సహకారాన్ని కూడా తీసుకుంటూ ఘర్షణలకు దూరంగా ఉంటూ ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళకి ముఖ్యమైన పనులలో కొంత ఆలస్యాలు, ఆటంకాలు, ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది. ఎదురు చూసిన విషయాలలో కొంత అధిక లాభం ఉన్నప్పటికీ కూడా ఎక్కువ శాతం ఆశించిన పనులు కొంత తాత్కాలికంగా అవి ఆగడం బట్టి కావచ్చు, ఆలస్యాలు, ఆటంకాల వల్ల కావచ్చు,
మానసిక ప్రశాంతత అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది కనుక ముందుగా మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. అలాగే మీ ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. పనులలో ఆలస్యాలు, ఆటంకాలు ఉన్నప్పటికీ రావాల్సిన ధనం విషయంలో కావచ్చు, రావాల్సిన లాభాల్లో కావచ్చు, అది కొంత అలా ఉన్నప్పటికీ కూడా ఆ విషయంలో ఘర్షణ పడకుండా ముఖ్యంగా స్థిరాస్తులు మొదలైన వాటి మీద నేపథ్యంలో తల్లి యొక్క ఆరోగ్యం మొదలైన వాటి మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ముందుకు పెడతారు కనుక ఆ విషయంలో ఘర్షణ లేకుండా ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయాలి. స్థిరాస్తుల నేపథ్యంలో పెంపొందించుకోవడానికి కూడా అధిక శాతం ఖర్చులు చేసే అవకాశం కూడా కనబడుతుంది. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వారి విషయం తీసుకుంటే తులారాశి వాళ్ళకి వృత్తి వ్యాపారాల మీద సమాన స్థాయిలో దృష్టిని పెడతారు. అలాగే భాగస్వామి వ్యవహారాలు మీకు వీలైనంత వరకు అనుకూలంగా ఉండే అవకాశం కొరకు అధికంగా కృషి చేస్తారు. తోబుట్టువులు కానీ, మిత్రులు కానీ, అలాగే వ్యాపారపరంగా మీతో పాటు ఉన్న వ్యక్తులు కానీ, అందులో ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. బ్యాంకింగ్ రంగంలో ఉండేవాళ్ళు కానీ, కాంట్రాక్టర్స్ కానీ, వ్యవసాయానికి సంబంధించిన విషయాల్లో కానీ వారితో కలిపి చర్చలు చేసి మీ అభివృద్ధి కొరకు మీరు కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. మీ కమ్యూనికేషన్ విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఏదన్నా మీ యొక్క లాజికల్ థింకింగ్ కానీ, ఆలోచించి మీరు తీసుకున్న నిర్ణయాల్లో కానీ కొన్ని చిన్నపాటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా దాంట్లో పౌరుషంగా మీరు తీసుకునే నిర్ణయాలు కానీ, మాటలు కానీ కొంత అపార్థాలకు అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది కనుక తగిన జాగ్రత్తలతో మీరు ఏదనుకుంటున్నారో దాన్ని స్ట్రైట్గా చక్కగా చెప్పడానికి మంచిగా మీరు ఫోకస్ చేసి ముందుకెళ్ళినట్లయితే చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుంది. అలాగే మీకు మీ యొక్క వ్యక్తిగతంగా అభివృద్ధిగా మీరు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా చక్కగా ఉంటాయి. సంఘంలో గుర్తింపు, గౌరవం. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళకి శత్రువుల మీద విజయం సాధించడానికి అధికంగా కృషి చేస్తారు. రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటారు. తండ్రితో ఘర్షణ రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఆధ్యాత్మిక ఆలోచనల విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలంటే మీరు ఏర్పరచుకున్న ప్లాన్లలో ఏదైనా చిన్నపాటి ఆటంకాలు కానీ లేకపోతే ఏదైనా దానివల్ల కూడా కొంత మానసికంగా ఘర్షణ ఉంటుంది కనుక ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. న్యాయ సంబంధమైన విషయాల మీద అలాగే మీ యొక్క ప్రత్యర్థుల మీద విజయం సాధించే విషయంలోనూ ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. నిరుద్యోగులకు దూర ప్రదేశాల్లో ఉద్యోగాల కొరకు చేసే ప్రయత్నాలకి అవకాశం ఉంది. కానీ ఏదైనా గౌరవాన్ని పెంపొందించుకునే విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. గౌరవాన్ని ఇతరులకు ఇచ్చి గౌరవాన్ని పెంపొందించుకునే విధంగా తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. అలాగే కమ్యూనికేషన్ విషయం అనుకూలంగానే ఉన్నప్పటికీ కూడా ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నా మీ వ్యక్తిగత విషయాలలో కానీ లేకపోతే కుటుంబ సభ్యులతో మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ వీలైనంత వరకు అహానికి సంబంధించిన ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలుగా ముందుకు వెళ్ళాలి. అన్ని విధాలా అనుకూలత అనేది ఏర్పడుతుంది. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వారికి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. హృదయాందోళన అధికంగా ఉంటుంది. కొన్నిసార్లు మీ ఆలోచనలతో మీకే వ్యతిరేకమైన పరిస్థితులు రావడం బట్టి తీసుకుంటున్న నిర్ణయం మీద ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకునే దిశగా కృషి చేస్తారు. సంతానవర్గం యొక్క అభివృద్ధి కొరకు అలాగే పెట్టుబడుల కొరకు ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి కూడా ఆలోచనలు అధికం చేస్తారు. మీ యొక్క ఖర్చులు ఎక్కువ శాతం మీ యొక్క సంతానవర్గం వారి యొక్క అభివృద్ధి అలాగే మీ యొక్క సృజనాత్మకత మొదలైన వాటి మీద అధిక శాతం విందు వినోదాలు మొదలైన వాటిలో పాల్గొనడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. అంతేకాకుండా పౌరుషం పెరుగుతుంది. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. వృత్తిపరంగా వ్యక్తుల యొక్క సహకారాన్ని కాంక్షిస్తారు. అలా అన్ని విషయాల్లోనూ మీరు ఆశించిన విధంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలతో మీరు ముందుకెళ్ళాలి. మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉందమ్మా ఈరోజు? మకర రాశి వాళ్ళు ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా స్థిరాస్తులకు సంబంధించి కానీ భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామితో మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క డిస్కషన్స్, అలాగే సంతానవర్గం యొక్క అభివృద్ధి కావచ్చు, వారి ఆరోగ్యము, అన్ని విషయాల్లోనూ ఆచితూచి మీరు జాగ్రత్తలుగా ముందుకు వెళ్ళాలి. వాటికి సంబంధించిన అధికమైన ఖర్చులతో పాటు దూర ప్రయాణాలకు కూడా అవకాశం అనేది కనబడుతుంది. ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు అయితే ఒకటి కనబడుతుంది. విద్యార్థులు నూతన విషయాలు నేర్చుకోవడం, విద్యాపరంగా దూర ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి కూడా ఇది సమయంగా కనబడుతుంది. అలాగే మానసిక ఆందోళనని అధిగమించే విధంగా ప్రయత్నాలు చేయాలి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళకి వ్యక్తుల సహకారం చాలా అనుకూలంగా ఉంటుంది.
కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రత్యర్థులే మీకు సహకరించే పరిస్థితులు లాంటివి రావడం, పోటీలలో విజయం వరించడం, ప్రత్యర్థుల మీద విజయం సాధించడం, అనుకున్న పని అనుకున్న సమయంలో నిర్వర్తించడానికి విశేషంగా కృషి చేయడం, ఆ విషయంలో మీకు ఆత్మీయులు, తర్వాత వృత్తిపరంగా మీ పై అధికారులు మీకు సహకరించడం, ఎంతకాలం నుంచో పెండింగ్లో ఉండే అనేక విషయాలు, వ్యక్తుల యొక్క సహకారం కావచ్చు, లేకపోతే నూతన అవకాశాలు కావచ్చు, అంతేకాకుండా పెద్దల యొక్క తోడ్పాటు మొదలైనవన్నీ కూడా చాలా వరకు విశేషంగా మీకు అనుకూలంగా ఉండడం బట్టి కొంతవరకు మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటారు, ఆర్థిక పరంగా ఊరట పొందుతారు. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశికి ఏ విధంగా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళకి కుటుంబ వాతావరణంలో కొంత మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. మీరు అనుకున్న విధంగానే పనులు ముందుకు పెడతాయి అనుకున్న విషయంలో కొంత మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశం ఉంది. వృత్తిపరమైన ఆదాయ అభివృద్ధి విషయంలో కానీ, ఆర్థిక విషయాల్లో కానీ చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. వృత్తిలో కూడా మీకు కొంత డెవలప్మెంట్ లాంటిది కానీ, లేకపోతే మీకు గౌరవం పెరిగే విధంగా మీకు ఏదైనా పోస్ట్లో కూడా మీరు ఆల్రెడీ ఉండే పోస్ట్లోనే కొంత మీకు రెస్పెక్టబుల్గా ఇంకొంచెం అది పెరగడం లాంటిది, అది కొంత మీకు మానసిక ప్రశాంతతని ఇవ్వడం. అలాగే ఆల్రెడీ ఏదైనా దూర ప్రదేశాల్లో వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వారికి, జాబ్ ఉండి కూడా ప్రయత్నం చేస్తున్న వారికి కూడా నూతన అవకాశాలు లాంటివి రావడం, తద్వారా మీకు కొంత మానసిక ప్రశాంతత పెంపొందడం. ముఖ్యంగా ఈ నేపథ్యంలో మీ పెద్దల యొక్క సహకారంతో పాటుగా మీకు మీ యొక్క భాగస్వామి యొక్క సహకారం, తల్లి యొక్క సహకారం కూడా అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది.